చిన్ని విషయంలో అయితే ఇంక నాగవల్లికి ఇంక ప్రతిసారి రివర్స్ పంచులైతే మాత్రం మొదలవుతాయి. ఏంటత్తా నీ కొడుకుని ఇంత ఇదిగా చెప్తున్నావు అంటే నన్ను మా ఆయన్ని వేరు చేయాలనుకుంటున్నావా? అయినా ఇప్పుడు వెళ్ళేది మా ఊరికి. అక్కడ ఇప్పుడు నీ కొడుకుగా తీసుకెళ్ళిన నేను నా మొగుడుగా ఈ ఇంటికి మళ్ళీ తీసుకొస్తాను అంటే పిచ్చి కళలు కనబాకు అని చెప్పి తనంటుంది. ఇంకైతే ఆల్రెడీ ఎప్పుడో నీకు నాకు మధ్య యుద్ధం మొదలైంది. కానీ ఇంక ఎందుకు గెలిచేది ఎవరో చూసుకుందామని చెప్పి అన్నట్టుగా అయితే మాట్లాడుతూ ఉంటే నువ్వు పిల్ల కొంకవి అని చెప్పి అన్నట్టుగా అయితే తను మాట్లాడుతుంది. ఇంకా అట్లా అంతా మాట్లాడిన తర్వాత ఇంకిద్దరు అయితే ఇంకా మ్యాడీ అలాగే చిన్ని ఇద్దరు అయితే బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత ఇంకా మధ్యలో అయితే చూసావా మ్యాడీ, ఇదివరకు అంతా నువ్వు నా ఫ్రెండ్గా ఈ ఊరికి వచ్చావు, కానీ ఇప్పుడు నీకు ఎలా ఉంది అంటే నాకేం లే, ఇప్పుడు కూడా నేను ఫ్రెండ్గానే వస్తున్నానని చెప్పంటే అయ్యో అప్పుడు ఫ్రెండ్కి వేరు, ఇప్పుడు నా మెల్ల 3 ముళ్ళు వేశారు, ఇప్పుడు ఫ్రెండ్ వేరే, ఫ్రెండ్ అంటే ఎట్టా, ఎంతైనా నువ్వు మా ఆయనవి అని చెప్పనని తను వెళ్తుంది. ఇంక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొడుకు కోడలు కూతురు అల్లుడు వచ్చాడని చెప్పని ఇంకా సుబ్బుకి అలాగే తను ఇద్దరు అయితే చాలా సంతోషిస్తారు. ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకునే సమయానికి ఇంకా కావేరి ఫోటోనైతే ఇంకా మహి చూసేస్తాడు. అంటే తన ఫోటో ఎలా మీ ఇంట్లో ఎలా ఉంది అని చెప్పనంటే ఇంకా కావేరి అని చెప్పనేటప్పటికీ తను మా